కల్వకుంట్ల కవిత మాట్లాడినటువంటి మాటలు ప్రధానంగా కనబడతా ఉన్నాయి. గుంపు మేస్త్రికి అనుకూలంగా గుంటనక్క. గుంపు మేస్త్రి అని ఎవరిని అంటా ఉన్నది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని అంటా ఉన్నది. ఆయనకు అండగా గుంపు మేస్త్రికి అనుకూలంగా గుంటనక్క హరీష్ రావు. ఈ పదే పదే అంటూ ఉంటుంది కదా గుంటనక్క అని. ఇప్పుడు గుంటనక్క తవ్వినటువంటి గోతులో కేటీఆర్ పడ్డాడు. గుంతలో కేటీఆర్ కూడా ఆ గుంటనక్క తవ్వినటువంటి గుంతలో ఆయన పడ్డాడు అన్నటువంటి విధంగా నిన్న ముగ్గురిని బీఆర్ఎస్ పార్టీని మాట్లాడింది. రేపు రానున్నటువంటి రోజుల్లో కాస్త ఓపిక పట్టండి, బీఆర్ఎస్ పార్టీ పని ఖతం అయిపోతూ ఉందని ఆమె మాట్లాడుతుంది. సో ఎప్పుడు మాట్లాడినా కానీ ఒక పక్కన ముఖ్యమంత్రిని హరీష్ రావుని కొంత టార్గెట్గా చేస్తూ మాట్లాడుతుంది. కేటీఆర్ విషయం వచ్చినప్పుడు కొంత మాట్లాడుతుంది కానీ అంత పెద్దగా అగ్రెసివ్గా మాట్లాడినట్టుగానైతే ఇక్కడ కూడా కనబడట్లేదు. మరి అన్నటువంటి సానుభూతి లేకపోయినట్టయితే ఉంటే ఏందనేది తెలియదు. కానీ సరే మొత్తానికైతే మాత్రం హరీష్ రావుని ప్రధానంగా ఆ పార్టీలో టార్గెట్గా బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు టార్గెట్గానే కవిత మాట్లాడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఆమె మాటలు చూస్తే. బీఆర్ఎస్ హయాంలో ఎక్సెస్కు టెండర్లు వేయలేదా? గుంటనక్క వాటాలు తేలకనే అలా మాట్లాడుతున్నారు. పెద్ద చేపకు లాభం కోసమే గుంటనక్క కుట్రలు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ను బీఆర్ఎస్ నిషేధించడం కాదు, ఆ పార్టీని ప్రజలు బ్యాన్ చేస్తారు. మహేష్ గౌడ్ జాగృతునికి వస్తే జాతీయ కన్వీనర్ను చేస్తా, మీడియాతో కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్లోనే ఉంటూ కేసీఆర్కు ద్రోహం చేయాలని గుంటనక్క చూస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. అందులో భాగంగానే పార్టీలో కొనసాగుతూ గుంపు మేస్త్రికి అనుకూలంగా ఉంటుందన్నారు. ఆ గుంటనక్కను అనుసరిస్తూ కేటీఆర్ గుడ్డిగా గుంతలో పడ్డారని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు సింగరేణిలో జరిగిన టెండర్లు, కాంట్రాక్టులపై విచారణ జరపాలని బీఆర్ఎస్ నేతలు ఏ ఉద్దేశంతో డిమాండ్ చేస్తున్నారో తనకు అర్థం కావట్లేదు అనేది ఆమె యొక్క వాదన. సో మొత్తానికి ఇది ఆ పార్టీలో ఉంటూ హరీష్ రావు ఆ పార్టీకి బొందపెట్టేటువంటి విధంగా ఆయన చూస్తూ ఉన్నాడు. విచారణ చేయమని చెప్పేసి అంటా ఉన్నారు. ఈ విచారణ అంతా కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు ఇవన్నీ కూడా. అంటే మరి విచారణ చేయాలంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా బయటకు వస్తాయి కదా. అంటే కేసీఆర్ని బీఆర్ఎస్ పార్టీ నేతల్ని ఇరికించేందుకు ఇలా హరీష్ రావు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అన్నట్టుగా ఆమె మాట్లాడుతూ ఉంది. ఆయన వల్ల పార్టీ భవిష్యత్తు సైతం కూడా అగమ్య గోచరంగా తయారైనటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా ఆమె మాట్లాడుతూ ఉంది. రానున్నటువంటి రోజులలో పార్టీ ఉండదు కావచ్చు అన్నటువంటి అంశం సైతం కూడా ఆమె లేవనెత్తడం జరిగింది. ఆమె నిన్న ఆ జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. సింగరేణిలో కాంగ్రెస్ వాటాలు తేలలేదని గుంటనక్క అంటున్నారని, అసలు గుంటనక్క వాటాలు తేలకపోవడంతోనే అలా మాట్లాడుతున్నారని చెప్పారు. పైగా ఆయన 2014 నుంచి విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పైనే విచారణ అడుగుతున్నట్లు కాదా అని ప్రశ్నించారు. పాపం కేటీఆర్ కూడా అదే ట్రాప్లో పడి అదే విధంగా విచారణ జరపాలని సర్కారును డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. సింగరేణి విషయంలో బీఆర్ఎస్ తప్పులే చేయనట్లు మాట్లాడడం విచిత్రమని, బీఆర్ఎస్ హయాంలో అసలు టెండర్లు ఎక్సెస్కు పోలేదని అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు. బీఆర్ఎస్ హయాంలో దాదాపు 25 టెండర్లు పూర్తయితే అందులో కొన్నింటిని అంటే 16, 7, 8% పైగా ఎక్కువకు ఇచ్చారని ఆరోపించారు. గుంటనక్క ప్రెస్ మీట్లు చూసిన కేటీఆర్ కూడా అవే విషయాలు మాట్లాడుతున్నారని, ఇటీవల ఆయన మాటలు చూస్తుంటే దారుణం అనిపిస్తుందని అన్నారు. సృజన్ రెడ్డికి బీఆర్ఎస్ హయాంలోనే సింగరేణి పరిధిలో 2 కాంట్రాక్టులు ఇచ్చారని, అప్పుడు ఆయన రేవంత్ రెడ్డి బావమర్ది అని గుర్తుకు రాలేదా అని నిలదీశారు. బడా కాంట్రాక్టర్లు చేసే ఓ తిమింగలాన్ని రక్షించేందుకు గుంటనక్క చిన్న చేప చుట్టూ టెండర్ల వ్యవహారాన్ని తిప్పుతుందని ఆరోపించారు. సృజన్ రెడ్డి చిన్న చేప అని, ఆ బడా సంస్థకు 25,000 కోట్ల కాంట్రాక్ట్ ఇప్పించే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు. ఆ బడా కాంట్రాక్టర్ పేరే మెగా కృష్ణారెడ్డి. మెగా కంపెనీకి మేలు చేకూర్చేటువంటి విధంగా 25,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్కి ఒప్పందం కుదుర్చుకునేలాగా ఆ వ్యవహారం జరుగుతూ ఉంటే ఇక్కడ చిన్న చేప అయినటువంటి సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డి బామర్ది అయినటువంటి సృజన్ రెడ్డి, ఈ సృజన్ రెడ్డి చుట్టూ చిన్న చేప చుట్టూ తిప్పుతా ఉన్నాడు. ఇది డైవర్ట్, అది ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేసేందుకు గుంటనక్క ఆడుతున్నటువంటి డ్రామాలు ఇదంతా కూడా. దాంట్లో 25 కోట్ల రూపాయలకు సంబంధించిన కాంట్రాక్ట్ ఇప్పించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుందనేది ఆమె యొక్క వాదన. ఆమె గతంలో కూడా సృజన్ రెడ్డికి కాంట్రాక్ట్లు ఇప్పించారు అప్పుడు బీఆర్ఎస్ హయాంలో కూడా. మరి అప్పుడు రేవంత్ రెడ్డి బామర్దని ఎందుకు గుర్తు రాలేదు? బీఆర్ఎస్ హయాంలోనే సింగరేణికి 25,000 కోట్ల అప్పు పెట్టారని, కాంగ్రెస్ వచ్చాక అది 50,000 కోట్లయిందని, దీంతో సంస్థ జీతాల కోసం కూడా అప్పు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందని, కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన టెండర్లలో హరీష్ రావు అండగా ఉండే ఓ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారని ఆమె పేర్కొన్నారు.
దళితులను అవమానించేలా హరీష్ వ్యాఖ్యలు. సింగరేణి టెండర్ల విషయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు లేఖ రాయనని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మాత్రమే రాస్తానని హరీష్ రావు వ్యాఖ్యానించడం మొత్తం దళిత వర్గాలను అవమానించడమేనని కవిత అన్నారు. గుంటనక్క కేంద్ర మంత్రికి లేఖ రాస్తానడం వెనుక కుట్ర దాగి ఉందని, ఆ గుంటనక్క అడగ్గానే కిషన్ రెడ్డి ఏదో పేరుతో కమిటీ వేశారని చెప్పారు. సింగరేణిలోని ఏజీఎం ర్యాంక్ అధికారితో కమిటీ వేస్తే ఆయన ఎండీని ఎలా ప్రశ్నిస్తారని నిలదీశారు. జాగృతి పక్షాన బట్టి విక్రమార్కకు పలు ప్రతిపాదనలతో లేఖ రాస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా నైనీ బ్లాక్ ను సందర్శించేందుకు ప్రత్యేక ప్రతినిధుల బృందం వెళ్ళనున్నట్లు ఆమె చెప్పడం జరిగింది. ఇక కేటీఆర్ పై ఒక నీతి, మహిళపై ఒక నీత. గతంలో కేటీఆర్ మీద కథనం వస్తే ఆయన అనుచరులు ఛానల్పై దాడి చేశారని, అదే దళిత మహిళపై కథనాలు ప్రసారం చేస్తే జర్నలిస్టులకు అండగా నిలిచారని కవిత ఆరోపించారు. బీఆర్ఎస్ దృష్టిలో కేటీఆర్ కు ఒక నీతి, మహిళకు ఒక నీత అని ప్రశ్నించారు. ఏమాత్రం అవగాహన లేని యూట్యూబ్ ఛానళ్ల మాదిరిగా షార్ట్లైట్ ఛానళ్లను కథనాలు వేస్తున్నారని, దళిత ఆడబిడ్డల మీద అలాంటి కథనాలు వేయడం తాను ఎంతో బాధపడ్డానని చెప్పారు. గతంలో నిబంధనలను అతిక్రమించి యూట్యూబ్ ఛానళ్ల వాళ్లను బీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్టు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి షార్ట్లైట్ ఛానల్ ప్రతినిధులను కూడా అరెస్టు చేసిందని తెలిపారు. ఇదిలో ఉండగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ పై బీఆర్ఎస్ నిషేధం విధించడంపై కవిత స్పందిస్తూ, వారు ఆ ఛానల్ బ్యాన్ చేయడం ఏమిటో కానీ త్వరలోనే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను బ్యాన్ చేస్తారని అన్నారు. కాగా రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జోక్ అయిందని, మున్సిపల్ ఎన్నికల కోసమే ప్రభుత్వం ఈ డ్రామా చేస్తుందని ఆమె ఆరోపించడం జరిగింది. అది మరి కేటీఆర్ పైన ఒక నీతి, మహిళ పైన ఒక్కొక్క నీతిలాగా ఇది సరైనది కాదు అనేటువంటి విధంగా మాట్లాడితే, ఓడిపోయే కాంగ్రెస్లోకి వెళ్తానా చాలా మంది ప్రచారం అవుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీలోకి కవిత వెళ్ళబోతా ఉంది. అందుకని చెప్పేసి కొంత బీఆర్ఎస్ను విమర్శించుకుంటూనే కాంగ్రెస్ కొంత అనుకూలంగా మాట్లాడుతుంది. కాబట్టి రేపు ఆమె యొక్క పయనం అస్తం వైపు ఉండబోతా ఉంది. ఆమె నేరుగా కేంద్రంలో అంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలతో ఆమె మాట్లాడడం జరిగింది. ఆమెకు రేపు మాపో ఇక్కడికి వచ్చినట్టయితే మంత్రి పదవి కూడా ఖాయం అన్నటువంటి ఒక వార్త వస్తుంది బాగా. దానిపైన ఇప్పటికే పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ గౌడ్ దాన్ని కొట్టిపారేయడం జరిగింది. ఆ వార్తలని ఖండించడం కూడా జరిగింది. నిన్న ఇదే అంశం మళ్ళీ చర్చకు వచ్చినప్పుడు ఆమె నేను ఓడిపోయేటువంటి కాంగ్రెస్లోకి వెళ్తానా అని చెప్పేసి ఆమె ప్రశ్నిస్తూ ఉన్నది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని, తెలంగాణలో గెలిచే పార్టీ జాగృతి అని, అలాంటప్పుడు ఓడిపోయే పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని కవిత అన్నారు. తాను కాంగ్రెస్లకు వస్తానని అడిగితే వద్దని చెప్పానంటూ టీపీసీసీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. మహేష్ అన్న, మీరు నిద్రలో కలగనుంటున్నారు, వాస్తవంలోకి రాండి, ఎవరికైనా చూపించుకొని ఏదైనా బొట్టు పెట్టించుకోండి అని కవిత ఎద్దేవా చేశారు. జాగృతిని పటిష్టమైన పార్టీగా మార్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాం, నా పనిలో నేను నిమగ్నమై ఉంటే నన్ను భద్రం చేయాలని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ని జాగృతిలోకి రమ్మని ఆహ్వానిస్తున్నామని కవిత అన్నారు. ఒకవేళ వస్తే సీనియర్గా ఆయనకు జాగృతి జాతీయ కన్వీనర్ పదవిని ఇస్తామని చెప్పారు. సో ఓడిపోయేటువంటి కాంగ్రెస్ పార్టీలోకి నేను ఎందుకు వస్తాను, నేను అవసరమైనట్టు ఉంటే మా పార్టీలోకి నేను ఆహ్వానిస్తా ఉన్నాను మహేష్ గౌడ్ని, మా పార్టీలోకి రమ్మని చెప్పేసి ఆమె కల్వకుంట్ల కవిత ఆహ్వానిస్తుంది మహేష్ గౌడ్ని. సో మొత్తానికి నిన్న జరిగినటువంటి ఏదైతే బొగ్గు సంబంధించినటువంటి రవాణా కుంభకోణం ఏదైతే ఉందో, రవాణా స్కామ్ అని చెప్పేసి ఏదైతే మాట్లాడుతా ఉన్నాం, సో దాంట్లో హరీష్ రావు వాటా తేల్చలేకనే, హరీష్ రావు యొక్క వాటా రాకపోవడం వల్లనే ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. దీని వెనకాల సృజన్ రెడ్డి ఎవరైతే రేవంత్ రెడ్డి బాంబార్ది అన్నటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి పెద్ద బడా కాంట్రాక్టర్ అయినటువంటి మెగా కృష్ణారెడ్డికి 25,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ను అప్పగించేందుకు జరుగుతున్నటువంటి ఒక పెద్ద డ్రామా మాత్రమే అని ఆమె నిన్న మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ కూడా ఖతమే కాబోతా ఉన్నది రేపు రానున్నటువంటి రోజులు అనేది ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే అర్థమవుతా ఉన్నది.